ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ల పెంపుపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలకు 50% పెంపు ఉంటుందని, దానికి ఉత్తరాది దక్షిణాదితో సంబంధం ఏంటని ప్రశ్నించారు. దక్షిణాది ప్రధాని పీవీకి ఢిల్లీలో ఘాట్ కట్టేందుకు చేతకాని మీరు ఉత్తరాది దక్షిణాది గురించి మాట్లాడతారా అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ స్థానాలుంటే వాటిలో 50% ఆఫ్ ద ఎంపీ స్థానాలని పెంచుతాము అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. దీనికి ఉత్తరాది పంచాయతీ దక్షిణాది పంచాయతీ ఏంటన్నా 4 రాష్ట్రాలు కలిస్తేనే దేశంలో ప్రధానమంత్రి అవుతాడు. మరి ఇప్పుడు 543 సీట్లు ఉంటే అయితలేరా? 543 సీట్లు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. ఎలక్షన్ కొట్లాడి గెలుగురాబాయ్ అంటే బొంకుడు, మాట్లాడితే ఉత్తరాది దక్షిణాది. ఏం చేసింది కాంగ్రెస్? ఏం చేసింది దక్షిణాదికి? దేశంకి వెళ్ళి కాక కాంగ్రెస్ కి ఒక ఆయన దక్షిణాదికి వెళ్ళి ప్రధానమంత్రి అయ్యిండు. పాపం పెద్దలు పూజలు ఆయన చనిపోతే ఆయన డెడ్ బాడీని కూడా ఏఐసీసీ ఆఫీస్ కి తీసుకుపోలే. మీరు యాడుండవు ఆ రోజు రేవంత్ అన్న? ఆ రోజు కనవాలే. మరి ఉత్తరాదిలకు 10 ఎకరాలు 20 ఎకరాల సమాధులు కడితే దక్షిణాదికి వెళ్ళిన ప్రధానమంత్రికి ఢిల్లీలో ఒక ఘాట్ కట్టడానికి చేత కాలేదు మీకు, పీవీ ఘాట్.